హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం డిఫరెంట్ డిజైన్ ఫస్ట్ టైం చేస్తున్నాను. అండ్ ఈ డిజైన్ ఎక్కువగా కూడా లేదు ఎక్కడ సోషల్ మీడియాలో. సో నేను డిఫరెంట్గా ట్రై చేశాను. జస్ట్ ఒక కాసు తీసుకున్నాను. మొత్తం బ్యాంగిల్ అంతా కాసు కాకుండా ఒక సింగిల్ కాసు పెడితే ఎలా ఉంటుంది అని ట్రై చేశాను. ఆ సింగిల్ కాసు పెట్టేసి దాని కింద ఐ షేప్ ఉంటాయి కదా మెటీరియల్స్లో, మనకి ఐ షేప్ మెటీరియల్ 6కి ఐ షేప్ తీసుకున్నాను నేను. అండ్ ఈ 6కి ఐ షేప్ని ఇటు సైడ్ అటు సైడ్ ఒక లీఫ్ లాగా జాయిన్ చేశాను అనమాట. అటాచ్ చేసేసి కింద వచ్చేసి రౌండ్ స్టోన్స్ తీసుకున్నాను. ఒక పెద్ద స్టోన్ రౌండ్కి ఆ లీఫ్ కింద ఒకటి సెట్ చేశాను. అండ్ పైన వచ్చేసి స్క్వైర్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా 4mm, ఆ స్క్వైర్ షేప్ కుందన్స్లో ఒకటి తీసుకున్నాను నేనైతే మొత్తం గ్లాసీ మెటీరియలే యూజ్ చేశాను. నేను పైన స్క్వైర్ షేప్ని కాస్త టర్న్ చేసి కొంచెం పెట్టాను షేప్ని. సో అది కొంచెం డిఫరెంట్ లుకింగ్ వచ్చింది. అండ్ దీని మధ్యలోకి లీఫ్ పైన ఒక చిన్న గోల్డ్ కలర్ స్టోన్ని పెడుతున్నాను. అది వచ్చేసి మెటీరియల్ టు మెటీరియల్ కాబట్టి నేను B7000 గ్లూతో అటాచ్ చేస్తున్నాను దాన్ని. లుక్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది. సింపుల్గా కొన్ని మెటీరియల్స్తోనే గ్రాండ్ లుక్ వచ్చింది. అండ్ కాసు అందరు ఇష్టపడతారు కాబట్టి ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది డిజైన్, నాకైతే చాలా బాగా నచ్చింది. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్ అంతా నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. డిఫరెంట్ డిజైన్స్ అన్నీ అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ.